ఎంతో అద్భుతంగా ఈ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎస్పిఆర్ యాజమాన్యానికి యాజ్ ఎ పేరెంట్గా కృతజ్ఞతలు. వాస్తవానికి పిల్లల్ని ఏ పాఠశాలలో చేర్పించాలని విషయంలో తర్జన భర్జన పడుతున్న క్రమంలో ఒకరోజు మేము వెళ్తుంటే ఎస్పిఆర్ టీం మాకు కనిపించింది. మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మేము పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అన్ని స్కూల్స్ లాగానే ఈ స్కూల్ ఉంటుంది కదా అని చెప్పి మేము బిజీగా మా పనిలో మేము వెళ్ళిపోతున్నాం. ప్రిన్సిపాల్ సార్ రిక్వెస్ట్ చేశారు, సార్ మేము చెప్పేది వినండి, విన్న తర్వాత మీకు నచ్చిన స్కూల్లో మీరు జాయిన్ చేయించండి అని చెప్తే కాసేపు ఆగాము. మా స్కూల్లో బేసిక్స్ ఉంటాయి సార్, పిల్లలకి ప్రతి శనివారం మధ్యాహ్నం పూట బాల విజ్ఞాన వినోదిని ఉంటుంది, మార్కుల గురించి ఒత్తిడి ఉండదు, ర్యాంకుల గురించి ఒత్తిడి ఉండదు అని వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పారు. అయినా కూడా మాకు సరే ఎవరైనా చెప్తారు కానీ తప్ప ఈ రోజులలో ప్రైవేట్ స్కూల్స్ అంటే అన్నీ ఒకే తిరిగి ఉంటాయి కదా, ఏముందిలే అనుకున్నాం. మాకు తెలిసినటువంటి శ్రేయోభిలాషులకు ఒకరిద్దరికి ఫోన్ చేస్తే యాక్చువల్గా ఒకప్పుడు ఎస్పిఆర్ బాగుండే, కానీ ఈ మధ్య క్రమంలో కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది మాకు. సరే బయట జనాలకి మొత్తం మార్కులకు ర్యాంకులకు దృష్టిలో పెట్టుకునే ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, నిజంగానే ఒకరోజు పోదామని చెప్పి ప్రిన్సిపాల్ సార్ని కలవడం జరిగింది, వీరేందర్ సార్ని కలవడం జరిగింది. వీరేందర్ సార్ మా పిల్లలతోటి ఇంగ్లీష్ అండ్ తెలుగు చదివించడం జరిగింది. చదివిన తర్వాత పిల్లల రీడింగ్ బాగుందని చెప్పి అప్పటికప్పుడు సార్ వెంటనే ఇద్దరు పిల్లలకు 2 పుస్తకాలను బహుమతులుగా ఇచ్చిండు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనిపించింది. ఎందుకంటే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ పుస్తకాలు గిఫ్ట్ చేయడం అనేది చాలా అరుదు ఈ రోజులలో. మార్కులకు ర్యాంకులకు ప్రిఫరెన్స్ ఇస్తూ పుస్తకాలను అనగదొక్కేటటువంటి పరిస్థితులు దాదాపు అన్ని స్కూల్స్లలో ఉన్నాయి. కానీ పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వడం వల్ల మేమైతే చాలా ఇంప్రెస్ అయినాం. కాబట్టి ఇంటి పక్కనే బడి ఉంది, ఈ బడికి రావాలంటే ఆటో మాట్లాడుకొని రావాలి. పిల్లలు మాత్రం కొంచెం బెరుకుగానే ఉన్నారు, ఎందుకంటే ఇంటి పక్కన బడి ఉంది, ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి రావచ్చు, ఈజీగా రావచ్చు పోవచ్చు. స్కూల్ బస్ ఎక్కించాలంటే ఇబ్బంది. మేము ఆలోచించినాం, ఈ 1 సంవత్సరం చూద్దాం, వేరే వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోలేదు, మంచిగా అనిపించకుంటే మళ్ళీ మనకు అనుకూలంగా వేరే దగ్గరికి చేంజ్ చేయొచ్చు అని చెప్పి ఒక అవకాశం తీసుకున్నాం. కొద్ది రోజులలోనే మాకు మార్పు కనిపించింది. ముఖ్యంగా ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతి శనివారం బాల విజ్ఞాన వినోదిని అనే ప్రోగ్రాం వల్ల పిల్లల్లో వాళ్ళకు ఉన్నటువంటి కళలు మొత్తం బయటపడుతున్నాయి. అంటే స్టోరీ చెప్పేవాళ్ళు స్టోరీ చెప్పచ్చు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు, తర్వాత ప్రతి ఒక్కరూ పాటలు పాడేవాళ్ళు పాటలు పాడవచ్చు. ఈ విధంగా ఎవరికి నచ్చినటువంటి స్కిల్ వాళ్ళు ప్రదర్శించే అవకాశం ఉంది. మార్కులకు ర్యాంకులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం కాకుండా పిల్లల్లో దాగి ఉన్నటువంటి అంతర్గత నైపుణ్యాలను సృజనాత్మకను బయటకు తీసేటటువంటి ఇలాంటి విధానాలు మాకు నచ్చినాయి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మేము ఎస్పిఆర్ స్కూల్ గురించి కొన్ని వీడియోలు చూస్తే ఇదంతా మాకు ఓకే సరే చెప్పిన దానికి ఇక్కడ ఉన్నదానికి చాలా సామ్యం కనిపించింది. ఓకే, ఈ విధంగా మార్కులకు ర్యాంకులకు ప్రాముఖ్యత కాకుండా మిగతా విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మాకు మంచిగా అనిపించింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకుంటాం. ఓకే, ధన్యవాదాలు.